బట్టలు కట్టుకుంటున్నావా? తెలియకుండా చేసేది ఏమో కదా. నా ప్రాణేశ్వరి వద్ద పోతున్నాను. నా ఇంట్లో పట్టుకోదా సేవక నా భార్యకు మాండోదరిని ప్రాణేశ్వరి చల్లగా ఉండదు. ఇప్పుడు మరి ఏమనుంటే ఇంకా మందిలో ఆమె అంటే రావణ బ్రహ్మకు ఎప్పుడు 30 ఏళ్ళ యవ్వనము ఎలా ఉంటుందో అలాగనే 30 ఏళ్ళ యవ్వనంతో ఉంటాడు రావణ బ్రహ్మ. అతని గురం సేవక ఒరే సేవక చెప్పరాలే ఏమైనా కానీ ఒరే సేవక సేవక వాడు చేసింది మంచి పని, మనం చేసింది చెడ్డ పని. నా చెల్లెలు ఏమడిగింది వాళ్ళని? ఓ రాజ్యం ఏమన్నదా, నగలు ఏమన్నదా, గుజరాత్ ఏమన్నదా, ప్రేమించమన్నది. దానికి నా చెల్లెలు ముక్కు చెవులు కోసి పులిపిని చేసి పంపుడ ధర్మమా? ఇది నేను చేసింది అధర్మమా? మనము చేసేదే ధర్మము. వలదు అది దూక పడరావు ఆపనదిని దేజీనా ఏమిటి నీతులు బోధించుతున్నావేమే ప్రాణేశ్వరి? ఆపనదిని దేజీనా అది దూక పడరావు ఆపనదిని దేజీనా అనగా తోసులేవు ఆచాలన్నీ
ఆ పన్నతిని తెచ్చిన నువ్వు అతి దుఃఖపడవు ఆశలన్నీ నువ్వు అనగదొక్కము ఏమి ఆడిదానంతను ఉండాలి. నీవు నాకు చెప్పేటంత దాని బాబే. ఆ పన్నతిని తెచ్చిన నువ్వు అతి దుఃఖపడవు నాదా. అడ్డము వాక్కులు వద్దాలి నీవు చెడ్డపు వాకులు పలకము. రాణేశ్వర ధరణి శ్రీ కల్పగోరే పురము ధరణి శ్రీ కల్పగోరే పురములో వెలసిన ధరణి శ్రీ కల్పగోరే హరిభక్త రామస్వామి హతములను రాజా. నా భార్య భయపడుతుందని. రాజేశ్వర హరిభక్త రామస్వామి హతములను రాజా. రాణేశ్వర నా మాట విని ఆ సీతను దేవలేదు నాదా. నిన్ను ఆ అతమున నుంచి ఆ లంకా నగరం వెళ్ళి ఆ చిన్న వచ్చిందంటే లంకానే పాడైపోతారంట చూడయా. ఎవరు చెప్పిండ్రు? ఈమె చెప్పే మాట ఎవరు చెప్పిండ్రు వాళ్ళకి? సేవగా మహారాజ్. నా ఆజ్ఞ లేని సూర్యుడు ఉదయించకూడదు, వర్ణుడు వర్షము కురిపించడు, అవును అగ్ని ఎలగకూడదు. అవును నా ఆజ్ఞ లేదు. అవును యముడు కూడా ఇంకా ప్రాణములు తీయనికే వీలు లేదు. నా ఆజ్ఞ ఉండినే వాళ్ళు చేయాలి. అటువంటి వాడు రాముడు నరుడు. ఒక్క తల ఒక్క తల వాడు ఎంత 10 తలకాయ. అయినా ఎవరైనా నా భార్య నా మీద ప్రేమతో అట్లా పలుకుతున్నారు కానీ మన పరాక్రమము దానికి ఏం తెలుసు? ఒరే మారిచా, ఈ మాండోదరిని చెట్టు నుండి తొలగించుము. నీవు అతి శీఘ్రముగా మాయలేడివై ఆ శ్రీరాముల భార్యకు సీతాదేవి పర్ణశాల ముందు నీ ఆటపాటలు చూపించుము. మారిచా, ఆ శ్రీరాముల భార్యకు సీతాదేవి ముందరా పంచవటి పర్ణశాల యందు ఒక బంగారు ఛాయతో వసతి లేనివై ఆ సీతాదేవి ముందర నీ ఆటపాటలు చూపుకు. రమణ బ్రహ్మ మిగతా తదంగము నేను చూసేదను. నేను పుచ్చక ముందే నేను ఆ రాములవారి చేతితో దెబ్బతిన్న వాడినైతే కదా నేను అక్కడ పోజాలను స్వామి. ఓరి మాలిజా, పోతావా లేదా? లేకపోతే నా గదాదండపు జోయి శిరసు 1000 మృక్కల జోయి వాడను. చిచ్చి, ఈ ముడుకులోని చేతిలో చావడం కన్నా ఆ రాముని చేతిలో చావడం మేలు కదా. నాకు ఆ రాముని చేతిలో చావడం మేలు కదా. పోయేదరా మా పండుగ నేను నయము తోడన నాట్యల చూపు